హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ 23. ఈ స్టోరీని మనకు అందించిన వారు ఈషా అద్వైత గారు. ఈ స్టోరీని నేను అద్వైత గారి పర్మిషన్తోనే మీ అందరికి చదివి వినిపిస్తున్నానండి. ఇక స్టోరీలోకి వెళ్తే, చివరిగా చూసావా, మళ్ళీ చూడలేదా అని సందేహంగా అడుగుతుంది సంయుక్త. ఆ రోజే నాకు యాక్సిడెంట్ జరిగిందని రిషి నార్మల్గా చెప్తే సడన్ బ్రేక్తో కార్ ఆపేస్తాడు కౌశల్. అన్నయ్య ఏమైంది అని జయ అడిగితే స్ట్రీట్ డాగ్ అడ్డం పడింది అని చెప్పి యూటర్న్ తీసుకొని అనుకోకుండా వెనక్కి తిరిగి రిషిని చూస్తాడు. ఇక ఆ టాపిక్ అక్కడితో కట్ అయిపోవడంతో తేలిగ్గా ఊపిరి పీల్చుకొని ఫాస్ట్గా క్లాత్ స్టోర్ ముందు కార్ ఆపుతాడు. మీరు వెళ్ళండి, నేను కార్ పార్క్ చేసి వస్తాను అని కౌశల్ అంటే సరే అన్నయ్య అని చెప్పి అందరినీ తీసుకొని లోపలికి వెళ్తాడు జై. ఆ తర్వాత లెఫ్ట్ టర్న్ తీసుకొని కార్ పార్కింగ్కి వెళ్తాడు కౌశల్. కార్ పార్క్ చేశాక కార్ దిగాలనిపించక సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న అతడికి వద్దన్న ఆమె జ్ఞాపకాలే చివరిగా చూసింది అతన్నే అంటూ రిషి చెప్పింది విని అతని మనసు మరింత బరువెక్కుతుంది. ఆమె కన్నుల్లో బ్రతకాలన్న ఆశ బలంగా చూసినందుకు ఆమె అతడికి స్ట్రాంగ్గా రిజిస్టర్ అయిపోయింది. ఇటు రిషి కూడా తను చూసిన ఆఖరి వ్యక్తి కౌశల్ కావటంతో అతన్ని మర్చిపోలేదు. వాళ్ళ కాన్వో ఇంకాస్త ముందుకు వెళ్తే ఎక్కడ తన పేరు బయటకు వస్తుందో అని అక్కడితో కట్ చేస్తూ బ్రేక్ వేశాడు. కానీ ఎందుకు? సమాధానం అతని దగ్గర కూడా లేదు. అతను కేవలం ఆమెకు తనే కౌశల్ అని చెప్పాలనిపించక ఇక పొడిగించడు. 5 రోజుల్లో పెళ్ళి గుర్తొస్తే చాలు తెలియని విసుగు అతడిలో. పెళ్ళి తర్వాత హైమ రిషికి హెల్ప్ చేయటానికి ఒప్పుకుంటుందా? ముఖ్యంగా అత్తయ్య పెళ్ళి తర్వాత హైమ ఇలానే ఉంటుందా, లేదంటే వాళ్ళ అమ్మ మాటలు బ్రెయిన్కి ఎక్కించుకొని తను రిషికి హెల్ప్ చేస్తే సాధించి గొడవ చేస్తుందా? ఈ కన్ఫ్యూజన్స్కి క్లారిటీ తెచ్చుకోవాల్సిందే అని స్థిరంగా అనుకుంటాడు కౌశల్. అతడు ఇంకా రాకపోవడంతో కాల్ చేస్తాడు జై. ఆ కాల్ అందుకొని వస్తున్నానని చెప్పి కార్ దిగుతాడు కౌశల్. పెళ్ళికి వచ్చిన వాళ్ళకి పెట్టడానికి బ్లౌజ్ పీసెస్ని సంయుక్త సెలెక్ట్ చేస్తుంటే వంశీ శ్రీకాంత్ కలిసి రిషికి డ్రెస్ సెలెక్ట్ చేస్తుంటారు. లెహంగాతో పాటు జార్జెట్ శారీని వాళ్ళు సెలెక్ట్ చేస్తుంటే కాస్త దూరంలో నిలబడి చూస్తుంటుంది హైమ. అందులో ఓ శారీ తనకి బాగా నచ్చుతుంది. ఆ కలర్ కూడా తనకు ఇష్టమే, కానీ చూపించమని అడిగే ధైర్యం లేదు. నచ్చిందా అని ఆమె పక్కన నిలబడి అడుగుతాడు కౌశల్. భయంగా అతన్ని చూసి మాట్లాడకుండా తలదించేస్తుంది. నిన్నే అడిగేది, హైమ శారీ నచ్చిందా అని కౌశల్ అడిగితే నచ్చింది బావా అని తడబడుతూ అంటుంది. నచ్చితే తీసుకో అని కౌశల్ అంటాడు. అలాంటి చీరలు కట్టుకుంటే అమ్మ తిడుతుంది, తాతయ్య గారికి నచ్చవు. సంయుక్త ఇంకా రిషి తీసుకుంటున్నారు కదా అని కౌశల్ అంటుంటే వాళ్ళు వేరు నేను వేరు బావా, నడుం కనిపిస్తుందని తాతయ్య కట్టుకొనివ్వరు అని తను చెప్తుంటే అతడిలో విసుగు పుడుతున్నా తమాయించుకొని పెళ్ళి తర్వాత నువ్వు ఉండేది నా దగ్గర, నేను పే చేస్తాను, నీకు నచ్చింది తీసుకో అంటాడు కౌశల్. అయినా కూడా ఆమె ధైర్యం చేయకపోయేసరికి ఇక వదిలేస్తాడు కౌశల్. హైమతో చాలా కష్టం అన్నయ్య అని తన పక్కన కూర్చున్న కౌశల్ని టీజ్ చేస్తాడు జై. ఇలా ఉంటే నాకు తన మీద విసుగు పుడుతోంది, ప్రతిదానికి భయపడుతుంది, లైఫ్ లాంగ్ అమ్మ తాతయ్య అంటూ వాళ్ళ జపం చేస్తూ బ్రతికేస్తుంది. వాళ్ళు చెప్పింది తప్ప తనకేం కావాలో కూడా తెలుసుకోలేని తత్వం. తన బిహేవియర్ అస్సలు నచ్చడం లేదురా అని అంటుంటే చొరవగా నువ్వే శారీ సెలెక్ట్ చేసి దాని చేతిలో పెట్టొచ్చు కదా అని అంటాడు జై. కట్టుకుంటుందా, అసలు డేర్ చేస్తుందా, నాకైతే నమ్మకం లేదు అని కౌశల్ అంటాడు. హైమ మీద నీ ట్రూ ఫీలింగ్స్ ఏంటన్నయ్య అని కౌశల్ని అడిగితే నీకున్న ఫీలింగ్సే నాకు ఉన్నాయి. చిన్నప్పుడు ఎత్తుకొని తిరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటం చాలా అనీజీగా ఉంటుందిరా, అలాంటప్పుడు వద్దని చెప్పేయాల్సింది, ఎందుకు అందరి కోసం నువ్వు అడ్జస్ట్ అవ్వటం అని జై అంటుంటే నువ్వు ఇలా అడిగినట్టు ఒక్కరైనా నన్ను అడిగారా? నా అభిప్రాయం తెలుసుకోకుండానే లాస్ట్ ఇయర్ తాంబూలాలు మార్చేసుకున్నారు. అన్నీ అయిపోయాక ఇక నేను వద్దంటే వింటారా? తనే పెద్ద కోడలు కావాలని తాతగారి పట్టు.
చిన్నప్పటి నుంచి హైమాలో పెంచిన ఆశల్ని చిదిమేయాలని అనిపించలేదు. ముందు నేను మారి తర్వాత నెమ్మదిగా తనని మార్చుకోవాలి అని కౌశల్ చెప్తాడు. అరగంట వెతికి రిషి కోసం ది బెస్ట్ సెలెక్ట్ చేస్తారు వంశీ, శ్రీకాంత్. కలర్ బోర్డర్ డిజైన్ కూడా ఆమెకు చెప్తూ వాళ్ళు సెలెక్ట్ చేస్తుంటే వాళ్ళ బాండింగ్ని అబ్బురంగా చూస్తుంటుంది హైమ. కౌశల్ బిల్ తను పే చేస్తానన్నా వినకుండా తనే పే చేస్తాడు వంశీ. నువ్వేం తీసుకోవా అని వచ్చే ముందు కూడా హైమాని అడుగుతాడు కౌశల్. ఆమె వద్దనే అంటుంది. ఆ తర్వాత వాళ్ళని ఫ్యాన్సీ స్టోర్కి తీసుకెళ్ళాక వంశీ రిషి కోసం మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసుకుంటే శ్రీకాంత్ 1 గ్రామ్లో హారం చోకర్ తీసుకుంటాడు. హైమాకి ఏం తీసుకోవాలో అర్థం కాక చూస్తుంటే సంయుక్త ఆమెకు సెలెక్షన్లో హెల్ప్ చేస్తుంది. ముందుగా మెరూన్ కలర్ బ్రైడల్ బ్యాంగిల్ సెట్ తీశాక కాజల్ నుంచి లిప్స్టిక్ వరకు అన్నీ తీసుకుంటుంది సంయుక్త. లిప్స్టిక్ వద్దు సంయుక్తక్క, తాతయ్య తిడతారు అని హైమ అంటుంటే ఏం కాదు, లిప్స్టిక్ లేకపోతే పిక్స్ బాగా రావు అని చెప్పి మరికొన్ని ఐటమ్స్ తీసుకున్నాక తన కోసం బ్యాంగిల్స్ తీసుకుంటుంది సంయుక్త. బిల్ కౌశల్ పే చేస్తుంటే అన్నయ్య తాతయ్య మనీ ఇచ్చారు, నేను పే చేస్తాను అంటాడు జై. సరే వెళ్ళి పే చేయి అని చెప్పి కాస్త టైర్డ్గా ఉన్న రిషి కోసం ఆరెంజ్ జ్యూస్ తీసుకురాబోయి మళ్ళీ అందరి కోసం తీసుకొస్తాడు కౌశల్. అక్కడ కూడా అతడి ప్రవర్తన సందేహించేలా ఉండదు, కానీ అతడి చిన్న చిన్న కేరింగ్లే పెద్ద అర్థాల్ని ఇస్తున్నాయి హైమకి. అక్కడి నుంచి అందరూ లంచ్కి వెళ్తారు. మామయ్య మీరేం తీసుకుంటారు అని అడిగితే మాకు రైస్ చాలు అని వంశీ చెప్తాడు. నాకు బిర్యానీ కావాలి డాడీ అని గారంగా అడుగుతుంది రిషిక. ఏడి చేస్తుంది రిషిక, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ అని చెప్పి ఆమె కోసం కూడా రైస్ ఆర్డర్ చేస్తాడు కౌశల్. ప్రతిదానికి మీ కమాండింగ్ ఏంటి మధ్యలో అని రిషి అంటుంటే చెప్పేది నీ హెల్త్ కోసమే కదా, ఈ రోజుకి పక్కన పెట్టు అని కౌశల్ అంటాడు. నాకు టేస్టీ బిర్యానీ తినాలనుంది అని మళ్ళీ రిషి అంటుంటే బిర్యానీ వద్దు, ఇంకేమైనా ఆర్డర్ చేస్తాను, నువ్వు వద్దన్నావు కదా నేను అదే తింటాను అని ఆమెలో ఓ పెంకి పిల్ల కూడా ఉందని ఆ క్షణం అర్థమై విస్మయంగా చూస్తాడు కౌశల్. ఎవరిని పట్టించుకొని కౌశల్ ఆమెను కమాండ్ చేయడం జైకి ఆశ్చర్యంగా అనిపిస్తుంటే సైలెంట్గా ఇద్దరిని చూస్తుంది హైమ. డాడీ నాకు బిర్యానీ మాత్రమే కావాలి అని రిషి సీరియస్గా చెప్పేసరికి వద్దంటే వద్దని వాదించి సలాడ్ పాలక్ పన్నీర్ ట్రై చేయి అంటాడు కౌశల్. డాడీ మీరేం మాట్లాడరేంటి అని రిషిక అంటుంటే అప్పటి వరకు వంశీ, శ్రీకాంత్ కూడా చిన్నపాటి షాక్లో ఉంటారు. కౌశల్ ఎందుకు రిషి హెల్త్ గురించి అంతా ఆలోచిస్తున్నాడో ఇద్దరికీ అర్థం కాదు. కళ్ళు లేవన్న కన్సర్న్ కావచ్చని ఇద్దరు సరిపెట్టుకొని ఒకరినొకరు చూసుకుంటారు. పాలకంటేనే నాకు చిరాకు అని రిషిక అంటుంటే అదే నీ హెల్త్కి చాలా మంచిది అని కౌశల్ చెప్తాడు. ఆమె ఎదురుగా కూర్చున్న కౌశల్ టేబుల్ మీద ఉన్న ఆమె చేతి మీద చెయ్యి వేసి రోస్టర్ చికెన్ డైలీ మంచిది కాదు, నిన్న చికెన్ తిన్నావు కదా, ఈరోజు మళ్ళీ చికెన్ బిర్యానీ అంటే నీ హెల్త్ ఏమవుతుందో నువ్వే ఆలోచించు అంటూ అనునయంగా చెప్తాడు కౌశల్. అతడు చెప్పింది నిజమనిపిస్తుంటే సరే అంటుంది. కానీ అంతలోనే మీరు అందరు బిర్యానీ తింటే నేను పాలకూర తినాలా అని ఏడుపు మొహం పెడుతుంది రిషిక. ఆమె ఎక్స్ప్రెషన్స్కి చిన్నగా నవ్వి నేను హైమ కూడా అదే తింటాం, వర్రీ అవ్వకు అంటాడు కౌశల్. నా కోసం మీరేం సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు అని రిషిక అంటుంటే పెళ్ళి వరకు మేము నాన్ వెజ్ తినకూడదు కాబట్టి నో ప్రాబ్లం అని కౌశల్ చెప్తుంటే కౌశల్ మా కూడా అవే ఆర్డర్ చేయి అని శ్రీకాంత్ చెప్పేసరికి సరే అంటాడు కౌశల్. పన్నీర్ నా ఒంటికి పడదు, మమ్మల్ని లాగకండని చెప్పి తన కోసం సంయుక్త కోసం తవా ఫిష్ ఫ్రాన్స్ బిర్యానీ ఆర్డర్ చేస్తాడు జై. నాకొద్దు, నేను కూడా వాళ్ళు తినేది తింటాను జై అంటుంది సంయుక్త. వాళ్ళు ఓ జట్టు, మనిద్దరం ఓ జట్టు, నువ్వు నాకు కంపెనీ ఇవ్వకపోతే ఎలా బేబ్స్ అంటూ కళ్ళెగరేస్తాడు జై. ఇక వినడని అర్థమై సైలెంట్ అవుతుంది సంయుక్త. ముందుగా అందరికీ ఫ్రూట్ సలాడ్తో స్టార్ట్ చేసి ఐస్ క్రీమ్తో ఎండ్ చేయిస్తాడు కౌశల్. ఆఫ్టర్ లంచ్ ఎండ బాగా ఎక్కువ అవడంతో మూవీకి వెళ్దామా అని అడుగుతాడు కౌశల్. ఏంటి మన మూవీ కోసం వచ్చామా అని వెటకారంగా అడుగుతుంది రిషిక.
మూవీ అన్నది ఈ ఎండలో కాసేపు చిల్లవటానికి, మూవీ తర్వాత మిగిలిన షాపింగ్ కంప్లీట్ చేద్దాం అని చెప్పి అందరి ఇష్టంతో వాళ్ళని దగ్గరలో ఉన్న థియేటర్కి తీసుకువెళ్తాడు. రిషి అయితే చాలా మూవీస్ చూసింది, కానీ హైమాకి కౌశల్తో చూడటం అదే ఫస్ట్ టైం. వర్మగారు పెద్దగా మూవీస్ చూడనివ్వరు. సావిత్రి శాంభవి వచ్చినప్పుడు, జై అందరూ మూవీకి వెళ్ళినప్పుడు వెళ్ళటమే. ఇక కౌశల్ ఆ టైంలో ఇంట్లో ఉన్నా కూడా ఎలాగో చెప్పే డైలాగు రానని మాత్రమే. సంయుక్త, జై, శ్రీకాంత్, వంశీ, రిషి, కౌశల్, హైమ ఇలా వరుసగా కూర్చోగా కాసేపటికే మూవీ స్టార్ట్ అవుతుంది. ఏ మూవీ అని రిషిక అడిగితే విరూపాక్ష అని తానే ఆన్సర్ ఇస్తాడు కౌశల్. హీరో హీరోయిన్స్ అంటూ వరుస క్వశ్చన్స్ వేస్తుంది రిషి. వంశీ చెప్పబోతుంటే, మీరు కాదు డాడీ, మూవీకి తీసుకొచ్చిన వాళ్ళని చెప్పమనండి అని వెటకారంగా అంటుంది రిషిక. కౌశల్ ఓపికగా చెప్తుంటే అతనిలోని ఓపికకు ఆశ్చర్యపోవటం హైమవంతు. లిరిక్ రైటర్తో సహా క్లియర్గా చెప్పి ఏ క్యారెక్టర్ ఎవరు ప్లే చేస్తున్నారో కూడా వివరంగా చెప్తాడు కౌశల్. ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ హీరో హీరోయిన్ ఎవరో చెప్తే చాలు అని అతను చెప్తున్న విధానానికి మెస్మరైజ్ అవుతూనే లాస్ట్కి అంటుంది రిషి. వింటే ఈ మూవీ నీకు అంత క్లియర్గా అర్థం కాదు. సీట్లో వెనక్కి వాలి జస్ట్ నీ కాన్సన్ట్రేషన్ అక్కడ పెట్టు. ఎవరు ఏ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు నీకు వివరంగా అర్థమైతే మూవీ నీకు కనిపిస్తుంది అని కౌశల్ చెప్తూ ఉంటే, కామెంట్ చేస్తున్నారు అనుకున్నాను కానీ కేర్ చేస్తున్నారు అనుకోలేదు. థ్యాంక్ యూ కౌశల్ గారు అని రిషిక చెప్తుంటే, ఇవన్నీ అవసరం లేదు, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు చాలు అని చెప్పి ఆమెకు అర్థం కాని సిచ్యువేషన్ని అర్థమయ్యేలా చెప్తూ ఫస్ట్ టైము ఒక మూవీని ఇంట్రెస్టింగ్గా చూస్తాడు కౌశల్. మూవీ అయిపోయాక మిగిలిన షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకొని ఇంటికి చేరేసరికి రాత్రి 9 అవుతుంది. ఇంటికి రాగానే డిన్నర్ చేసి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయం కౌశల్ చెప్పినట్టుగానే శారీస్ని ఇంటికి రప్పిస్తాడు. హైమ, నీకు ఇది బాగుంటుంది అది బాగుంటుంది అంటూ ప్రియాంకే అన్నీ సెలెక్ట్ చేస్తుంటే అసలు ఏం పట్టనట్టు మరోవైపు కూర్చున్న కౌశల్, రిషి నువ్వు సెలెక్ట్ చేసుకోవా అని తన పక్కన కూర్చున్న ఆమెను అడుగుతాడు. నా షాపింగ్ నిన్నే అయిపోయింది కదా, అవి చాలే అని రిషిక అంటుంటే, పట్టుచీర తీసుకోవచ్చు కదా అని అంటాడు. పట్టుచీర కట్టుకోవడానికి నేనేమైనా పెళ్ళి కుదిరినా అని రిషిక అంటుంటే, ఓయ్ మరదల పిల్ల, పెళ్ళైతేనే పట్టుచీర కట్టుకోరు, నీకు ది బెస్ట్ శారీ నేను సెలెక్ట్ చేస్తానురా అంటూ ఆమెను శారీస్ మధ్యలోకి తీసుకెళ్ళిపోతాడు జై. సావిత్రి కోసం, సంయుక్త కోసం శారీస్ సెలెక్ట్ చేస్తూనే రిషి కోసం మరో శారీ సెలెక్ట్ చేసి ఎలా ఉన్నాయని అడుగుతాడు. అదంతా చూస్తూ ఉన్న వర్మగారికి రిషి కోసం శారీ తీసుకోవాలా వద్దా అన్న ఆలోచన మొదలవుతుంది. ఇప్పుడు ఆ చీర తీసుకుంటే 5 నుంచి 10,000 అనవసరంగా ఖర్చు అవుతాయని. జై, తనకి ఆ శారీ సెట్ అవ్వదు, మేము నిన్న తీసుకున్నాంగా, ఇక చాలు అంటాడు వంశీ. అన్నయ్య, ఈ చీర మా తరఫున అనుకో, కాదనకని సావిత్రి అంటుంటే తను కూడా తీసుకోవాలా అన్న ఆలోచనలో పడుతుంది శాంభవి.